నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పసిబిడ్డలో పుట్టుకామెర్లో ప్రమాదమా, పుస్తకం తోడుంటే మతిమరుపు దూరం, జుంకార నాదంతో బేషైన ఆరోగ్యం, యోగాతో జుట్టు రాలడానికి చెక్, ఇంకా హెల్త్ టిప్. అమ్మ గర్భంలో నవమాసాల పాటు సురక్షితంగా ఎదిగిన శిశువుకి కాన్పు తర్వాత మన లోకంలోకి వచ్చి రాగానే కొన్ని గండాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో పుట్టు కామెర్ల గురించి ముందుగా చెప్పుకోవాలి. కామెర్లు సోకినప్పుడు పసిబిడ్డ సుకుమారమైన చర్మమంతా మెల్లగా పసుపు వర్ణంలోకి మారిపోతూ ఉంటుంది. బిడ్డ పుట్టగానే మొదటి సమస్య కావడంతో తల్లిదండ్రులు కూడా ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు. పసిబిడ్డల్లో కనిపించే ఇలాంటి కామెర్లు అసలు ఎందుకొస్తాయో, వీటికి ఎలాంటి వైద్య సాయం అవసరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డ పుట్టిందనగానే ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంటుంది. తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంటుంది. మిలమిల్లాడే చిన్నారి కళ్ళు, కుంకుమ అద్దినట్టుగా ఉండే వేళ్లు, గోళ్లు, గులాబీ పువ్వు కన్నా సుకుమారమైన ఒళ్ళు కొన్ని గంటల తర్వాత మెల్లమెల్లగా పసుపు వర్ణంలోకి మారుతుంటే చెప్పలేనంత ఆందోళన. ఏమైందో అన్న కంగారు, భయంతో తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. వైద్యులు పరీక్షించి కామెర్లు అని చెప్పగానే పెద్దల గుండెల్లో గుబులు మొదలవుతుంది. నిజానికి ఈ పుట్టు కామెర్లు బిడ్డను గట్టిగా నిలబెట్టడానికే అని చెబుతారు డాక్టర్లు. న్యూబోర్న్స్లో చాలా కామన్గా చూసే వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కామెర్లు, అది జాండిస్. సో ఆ జాండిస్ న్యూబోర్న్స్లో పసిపిల్లల్లో పుట్టిన పిల్లల్లో కామెర్లు రావడానికి పలు రకమైన కారణాలు ఉంటాయి. సో దాంట్లో అది ఫస్ట్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది, అది ఫస్ట్ 24 గంటల లోపల వచ్చిందా లేదా తర్వాత మొదలైందా ఆ కామెర్లు అన్నది. సో కామెర్లు అంటే ఏంటి, ఏ పేరెంట్ అయినా రికగ్నైజ్ చేస్తారు. స్కిన్ అన్నది ఎల్లో కలర్కి మారుతూ ఉంటుంది. సో యూజువల్లీ ఏంటంటే స్కిన్ మారినప్పుడు పేరెంట్స్ అంత త్వరగా రికగ్నైజ్ చేయకపోవచ్చు. బట్ ఏ పేరెంట్ అయినా సరే కళ్ళు పచ్చగా మారినప్పుడు మాత్రం వాళ్ళు మిస్ అవ్వరు. సో అప్పుడు మన దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తారు, ఇట్లా పచ్చగా ఉన్నాయి కళ్ళు అని చెప్పేసి. సో ఫస్ట్ 24 గంటల లోపల వచ్చిన కామెర్లు అయితే దాన్ని పెథలాజికల్ జాండిస్ అంటాం. అది చాలా సీరియస్గా తీసుకోవాలి. సో దాని కారణాలు ఏంటి అంటే, ఏమన్నా బ్లడ్ గ్రూప్ ఇష్యూస్ ఉన్నప్పుడు, అమ్మకి నెగిటివ్ గ్రూప్ అయ్యి బిడ్డకి పాజిటివ్ గ్రూప్ అవటం కానీ, లేదా అమ్మది ఓ గ్రూప్ అయ్యి బిడ్డ ఏ కానీ బి కానీ, అలాంటి గ్రూప్ ఇన్కంపాటబిలిటీ అంటాం. అలాంటి ఇష్యూస్ ఉండి, లేదా వేరే రకమైన హిమోలిటిక్ అంటే జబ్బులు ఉన్నప్పుడు పుట్టిన వెంటనే మొదటి 1 నుంచి 2 రోజుల లోపలే బిడ్డకి కామెర్లు అనేవి రావచ్చు. సో వాటి ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది. అది కాకుండా చాలా మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ జాండిస్. అంటే యూజువల్లీ బిడ్డ పుట్టాక మొదటిసారి తల్లి అయిన వాళ్ళలో యూజువల్గా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. లాక్టేషన్ ఇష్యూస్ వస్తాయి. అంటే వాళ్ళకి బిడ్డకి పాలు సరిగా ఇవ్వలేకపోవటం కానివ్వండి, లేదా వాళ్ళ ఇంట్లో పాటించే ట్రెడిషనల్ థింగ్స్ అంటే పథ్యం చేయటం వలన కానివ్వండి, మంచినీళ్ళు ఎక్కువ తాగితే పొట్ట వస్తుంది ఆ నమ్మకం వల్ల కానివ్వండి. సో లాట్ ఆఫ్ వాళ్ళకి లాక్టేషన్ ఇష్యూస్ వస్తాయి. సో దానివల్ల ఏంటి, బిడ్డకి సరిగా పాలు అందం. సో అలా ఫీడింగ్ సరిగా ఇవ్వకపోవటం వలన, లేదా ఫీడింగ్ సరిగా అందకపోవటం వలన బిడ్డకి ఎంట్రోహెపాటిక్ సర్క్యులేషన్ అన్నది కొంచెం ఇదయ్యి కామెర్ల శాతం పెరుగుతుంది అనమాట. 9 నెలలు గర్భంలో ఉన్న శిశువు తల్లి అందించే గాలి, ఆహారం తీసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతుంటుంది. బయటకు వచ్చిన వెంటనే తనకు తానుగా గాలి పీల్చాలి, ఆహారం తీసుకోవాలి, వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడడానికి శక్తిని కూడా పుంజుకోవాలి. ఈ శక్తిని ఇంకా ఎదిగని కాలేయం త్వరగా అందివ్వలేదు. దీనికి తోడు పుట్టగానే ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. శరీరంలో బైలురూబిన్ ఎక్కువ అవుతుంది. ఫలితంగా కళ్ళు, గోళ్లు, చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారతాయి. ఆరోగ్యవంతంగా పుట్టిన పిల్లల కన్నా బరువు తక్కువగా ఉండి నెలలు నిండకముందే పుట్టిన వారికి కామెర్ల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కళ్ళు అన్నది పచ్చగా కనపడతాయో అప్పుడు పేరెంట్స్ మన దగ్గరికి బేబీస్ని తీసుకురావటం అనేది జరుగుతుంది అనమాట. మనం అడిగితే సో పుట్టిన వెయిట్ దగ్గర నుంచి ఆ వారం లోపల తగ్గాల్సిన బరువు కంటే ఎక్కువ తగ్గి ఉంటారు పిల్లలు. అండ్ మదర్ని మనం ఇంకొంచెం అడిగితే ఈ రకమైన లాక్టేషన్ ఇష్యూస్ అన్నీ మనకి తెలుస్తాయి. సో వాళ్ళల్లో మనం చేయాల్సింది ఏంటి అంటే, డెఫినెట్గా చూడటానికి కనుక కాళ్ళు వరకు కనుక పచ్చగా పసుపచ్చగా ఉంటే మాత్రం డెఫినెట్గా బ్లడ్ శాంపుల్ తీయాల్సిందే. తీసి కామెర్ల టెస్ట్ చేయాలి. ఆ కామెర్ల టెస్ట్ కట్ ఆఫ్స్ ఉంటాయి, నార్మోగ్రామ్స్ ఉంటాయి అనమాట. ఆ నార్మోగ్రామ్స్ ప్రకారం పలానా డేకి పలానా వెయిట్ ఉన్న బేబీకి ఎంత ఉండాలి బిలిరుబిన్ అన్నదాన్ని బట్టి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది నిర్ధారిస్తాం. ఒకవేళ ట్రీట్మెంట్ అవసరం అయితే మనం మదర్ దగ్గరే ఉంచి ఫోటోథెరపీ అన్నది స్టార్ట్ చేస్తాం. సో దానికి కారణం ఏంటి, కారణం యూజువల్లీ ఫీడింగ్ ఇష్యూస్ నేను చెప్పినట్టు.
సో వాళ్ళల్లో ఫీడ్ అన్నది మనం ప్రాపర్గా మెషర్డ్ ఫీడ్స్ అండ్ అమ్మకి లాక్టేషన్ కౌన్సిలర్తో కౌన్సిలింగ్ ఇప్పించి ఏమైనా నిప్పుల్ ఇష్యూస్ ఉంటే సార్ట్ అవుట్ చేసి సో ఫీడింగ్ అన్నది ప్రమోట్ చేస్తాం. సో దాంతో ఏంటంటే ఆ కారణాన్ని కూడా మనం ట్రీట్ చేసిన వాళ్ళం అవుతాం అలాంగ్ విత్ ద జాండిస్. సో అది మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఫిజియలాజికల్ జాండిస్. నేను చెప్పినట్టు ఇది ఫీడింగ్ సరిపోవటం వల్ల వచ్చే జాండిస్ అన్నది ఉంటుందన్నమాట. పసికందుల్లో కామెర్లు సాధారణంగా 2వ రోజు నుంచి మొదలై 3 నుంచి 5 రోజుల వరకు ఎక్కువగా ఉండి 5వ రోజు నుంచి తగ్గుముఖం పడతాయి. సాధారణమైన కాన్పుల విషయంలో 8వ రోజు వరకు, ముందుగా పుట్టిన బిడ్డల విషయంలో 14 రోజుల వరకు కామెర్లు కనబడతాయి. కాలేయం పనితీరు మెరుగుపడి బైలిరూబిన్ స్థాయి 2MT రావడానికి 1 రోజులు పట్టవచ్చు. కామెర్లు 2 వారాల కంటే ఎక్కువగా ఉంటే తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణ అవసరం. శిశువు వయసు, బైలిరూబిన్ ఎంత మొత్తంలో ఉంది, కామెర్లకు కారణమేంటి అనే వాటిని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. మొదటిసారి తల్లి అయ్యే వాళ్ళకి మాత్రం ఇది ఫీడింగ్ అంటే ఇంట్లో పథ్యం చేయటం కానివ్వండి, ఇవన్నీ అంత మంచిది కాదు. అండ్ మంచినీళ్ళు బాగా తీసుకోవాలి, ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ మోస్ట్లీ వాటర్ కంటెంట్. అంటే యూ హ్యావ్ టు డ్రింక్ మినిమమ్ ఆఫ్ 3 to 4 liters ఆఫ్ వాటర్. అండ్ యూజువలీ వాటర్ తాగితే పొట్టు వస్తుంది లేదా పథ్యం చేపిస్తారు, ఎందుకంటే దానివల్ల బిడ్డకి మళ్ళీ కామెర్లు పెరుగుతాయి. సో ఇవన్నీ ఏంటంటే కరెక్ట్ కాదు. సో వాటి వల్ల ఫీడింగ్ ఎఫెక్ట్ అయ్యి ఇంకా కామెర్లు పెరిగే ఛాన్సే ఉంటుంది, కానీ కామెర్లు అయితే తగ్గవు. అండ్ ఇంకొంచెం రిమోట్ ఏరియాస్లో కామెర్లు వస్తే కొంచెం కాల్చటం ఇలాంటి ఇంకా జరుగుతున్నాయి. సో బట్ ఈవెన్ దట్ ఈస్ నాట్ అడ్వైజ్డ్. అండ్ కామెర్లు వచ్చినప్పుడు ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, వన్ ఆఫ్ ద అనదర్ కామన్ రీజన్ కెన్ బి థైరాయిడ్. సో ఆ బిడ్డలో థైరాయిడ్ చెక్ చేయడం అన్నది కూడా చూసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మీరు కళ్ళు పచ్చగా చూస్తారో అప్పుడు బిడ్డ మోషన్ రంగుని కూడా చూడండి. మోషన్ రంగు పసుపచ్చ కాకుండా తెల్ల రంగులో కానీ లేదా స్లేట్ కలర్ మట్టి రంగులో కానీ ఉంటే మాత్రం వెంటనే మెడికల్ అటెన్షన్కి వెళ్ళాలి, ఎందుకంటే అది సీరియస్ కామెర్ల కింద మారుతుంది. అది పసిపిల్లల్లో కామెర్ల తీవ్రతను తగ్గించడానికి తల్లిపాలు తరచూ ఇస్తూ ఉండాలి. 12 మిల్లీగ్రాముల కన్నా బైలిరూబిన్ ఎక్కువగా ఉంటే ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి కాంతిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకు బ్లూ లైట్స్తో ఫోటోథెరపీ చికిత్స ఇవ్వాల్సి రావచ్చు. 3 నుంచి 5 రోజులు ఈ థెరపీ ద్వారా బైలిరూబిన్ను సాధారణ స్థాయికి తీసుకొస్తారు. కామెర్లు 2 వారాలకు మించి కొనసాగినప్పుడు రక్తాన్ని మార్పిడి చేయాల్సి రావచ్చు. ప్రత్యేక మందుల వాడకం వల్ల కాలేయం పనితీరును మెరుగుపరిచి పసుపు వర్ణం తగ్గేలా చేస్తారు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లల్లో కామెర్లు ప్రమాదకరం కాకుండా నివారించవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. వయసు పెరిగే కొద్దీ మతిమరుపు రావడం, మాటలతో తడబాటు, చురుకుదనం తగ్గడం సహజం. అయితే 90 ఏళ్లు దాటినా కాగ్నిటివ్ నైపుణ్యాలు తగ్గకుండా ఉండేందుకు ఉపకరించే ఒక చక్కటి పరిష్కారాన్ని ఇటీవల కనిపెట్టారు ఫిన్లాండ్లోని హెల్సింకి యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. అదేంటో తెలుసా? వయసు పైబడుతున్న కొద్దీ వీలైనంత ఎక్కువగా చదువుతూ ఉండటమే. నిరంతర పుస్తక పఠనం అనేది వృద్ధాప్యంలో మెదడు పనితీరు మందగించకుండా చేసే ఒక రక్షణ కవచంలా ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. పరిశోధనలో భాగంగా 90 నుంచి 97 ఏళ్ల మధ్య వయసు వాళ్ళని 50 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. వీళ్లలో 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం చదువుకున్న వాళ్లల్లో తక్కువ చదువుకున్న వారితో పోల్చినప్పుడు మతిమరుపు సమస్యలు గాని, భాషాపరమైన ఇబ్బందులు గాని ఎదురవలేదు. మధ్యలో బీపీ వంటి గుండె జబ్బులు ఎదురైనా చదువుకున్న వారు 95 ఏళ్ల తర్వాత కూడా చురుకుగానే ఉన్నట్లు తేలింది. ఒక్క నిమిషంలో వేగంగా సమాధానాలు కోరే సెమాంటిక్ ఫ్లూయెన్సీ టెస్ట్, చెప్పిన విషయంలో ఎన్ని పదాలు గుర్తుపెట్టుకున్నారో తేల్చే ఇమీడియట్ రీకాల్ టెస్ట్ వంటి వాటిని పెట్టినప్పుడు ఎక్కువ కాలం చదువుకున్న వాళ్లు చురుకుగా ఉంటూ మెరుగైన ఫలితాలను చూపించారట. అందుకే వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒక పుస్తకాన్ని చేతపడితే వృద్ధాప్య సమస్యల్ని తేలికగానే జయించవచ్చని భరోసా ఇస్తున్నారు పరిశోధకులు. మన శరీరంపై శబ్దం లేదా నాదమనేది విశేష ప్రభావం చూపుతుంది. అది ఓంకారం కావచ్చు, ఐంకారం కావచ్చు, ఏదైనా సరే సకారాత్మక స్పందనలను ఉచ్చరించడం ద్వారా మన ఆరోగ్యం ఉజ్వలంగా ఉంటుందని చెబుతారు నిపుణులు. అలాంటి శబ్దాల్లో జోంకారం ఒకటి. దీన్నే హమ్మింగ్ అని కూడా అంటారు. హమ్మింగ్ చేయడం ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హమ్మింగ్ను జుంకారం అంటాం. తుమ్మెద చేసే శబ్దంలా చేసే ఈ ప్రక్రియను యోగాలో భ్రమరి ప్రాణాయామం అంటారు.
యువత నుంచి వృద్ధుల వరకు ఎక్కడ ఉన్నా సరే దీన్ని సాధన చేయొచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా చేయటం వల్ల నాసికా మార్గాల్లో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక సహజ ఔషధం లాంటిది. శ్వాస మార్గాలను శుభ్రం చేసి బ్యాక్టీరియా, వైరస్లను అడ్డుకుంటుంది. సైనస్, అలర్జీ, ఆస్తమా వంటి సమస్యలున్న వారికి బాగా మేలు చేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచడంతో పాటు రక్తనాళాలను విశాలంగా చేసి హై బీపీని తగ్గిస్తుంది. రక్త ప్రవాహం పెరిగి శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. తక్కువ తీవ్రత శబ్ద కంపనాలు నాడీ వ్యవస్థను శాంతపరిచి గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్నవాహిక, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. జుంకారం నుంచి వచ్చే కంపనాలు కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తాయి, మనస్సును శాంతపరుస్తాయి. క్రమం తప్పకుండా ఇలా చేస్తుండటం వల్ల ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి ప్రతిస్పందన పెరుగుతుంది. వేగస్ నాడిని ఉత్తేజపరిచే మెరుగైన సాధనమిది. నాడిపై ఒత్తిడిని తగ్గించడంలో, హృదయ స్పందనను మెరుగుపరచడంలో జుంకారం కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో శతాబ్దాలుగా ఓం అనే శబ్దం యోగా, ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా ఉంది. జుంకారం కూడా అదే సూత్రాన్ని అనుసరిస్తుంది. జుంకారం సాధన కోసం ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాల సమయం కేటాయించుకోవాలి. ప్రత్యేక పరికరాలు అవసరం లేని ఎక్కడైనా చేయగల ప్రక్రియ ఇది. ఉదయం నిద్రపోవడానికి ముందు జుంకారం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అవకాశం ఉన్నవారు నది, సముద్ర తీరాల్లో, దేవాలయ ప్రాంగణాల్లో ప్రకృతి నడుమ చక్కగా సాధన చెయ్యొచ్చు. హమ్మింగ్ చేసినా, ఓంకారం పలికినా శరీరంలోని నాడీ కేంద్రాలు వైబ్రేట్ అవుతాయి. ఆ, ఊ, మా ఈ 3 అక్షరాల కలయికే ఓంకారం. ఓంకారం, జుంకారాలను ధ్యాన ప్రక్రియలో ఎలా ఉపయోగించుకోవాలో యోగాలో నేర్పిస్తారు. ఈ ఉచ్చారణల వల్ల నాడీ కేంద్రాలు స్పందిస్తాయి. నాడీ కేంద్రాలతో ముడిపడిన అన్ని అవయవాల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇవన్నీ సైంటిఫిక్గా రుజువైనవేనని చెబుతారు నిపుణులు. 25 వయసుకే ఇవాళ మనలో చాలా మందికి జుట్టు రాలడం మొదలైపోతుంది. 3 పదుల వయసు నిండకుండానే కొంతమందికి బట్టతల ఛాయలు కనిపిస్తున్నాయి. నిస్సారమైన ఆహారం, నిత్యం అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు, ఆపై కాలుష్యపు తాకిడి ఇవన్నీ జుట్టు కుదుళ్లను పెకిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జుట్టు సంరక్షణ కోసం ఏం చేయాలి? జుట్టు రాలడాన్ని ఎలా అరికట్టాలి? ఇందుకు యోగాసనాల్ని ఒక చక్కటి పరిష్కారమని, నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తుంటే జుట్టును పదిలంగా కాపాడుకోవచ్చని చెబుతారు నిపుణులు. జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే ఎయిర్ ఫాల్స్, జుట్టు రాలడం. ఈరోజు స్త్రీలకు కానీ పురుషులకు కానీ అతి చిన్న వయసులోనే ఎయిర్ ఫాల్ అనేటటువంటి జరుగుతూ ఉన్నది. జుట్టు ఊడిపోవడం. దీనికి అనేక రకమైనటువంటి కారణాలు. విటమిన్స్ లోపించడం, కెమికల్స్తో కూడినటువంటి కొన్ని షాంపూలు వాడడం, డిప్రెషన్స్, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం, హార్మోన్స్ అసమతుల్యత, అన్నిటికీ మించి మరి శరీరంలో తగినటువంటి విటమిన్స్లన్నీ కూడా లభించకపోవడం, పౌష్టికాహార లోపం, తద్వారా జుట్టు ఊడిపోవడం, డిప్రెషన్కి గురవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి దీనికి మరి నేచర్ ద్వారా మనం న్యాచురల్గా కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు, కొన్ని ముద్రలు, కొన్ని ఆహారపులో కూడినటువంటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ హెయిర్ ఫాల్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు, నయం చేసుకోవచ్చు. సో అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అధోముఖాసనం మరియు పృథ్వీ ముద్ర. ఇప్పుడు వాటిని మనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. జుట్టు రాలుట తగ్గుట కొరకు అధోముఖాసనం, పృథ్వీ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసనం మీదుగా ప్రోన్ పోస్చర్కి రావాలి. బోర్లా పడుకొని 2 చేతులు భుజాల దగ్గర ఉంచుకొని బ్రీతింగ్ చేస్తూ, హెడ్ రైజ్ చేస్తూ స్పైన్ పార్ట్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేయాలి. అధోముఖాసనం. పూర్తిగా హెడ్ లోపలికి ఉండే విధంగా ఉంటుంది. 2 అరికాళ్ళు నేలను తాకుతూ ఉన్నట్టుగా ఉంటాయి.
ఇప్పుడు ప్రోన్ పోస్టర్కి రావాలి. మరొకసారి శ్వాసను తీసుకుంటూ హెడ్ రైజ్ చేస్తూ అధోముఖాసనానికి వస్తాం. ఇప్పుడు మరలా నిదానంగా ప్రోన్ పోస్టర్కి రావాలి. మకరాసనంలో విశ్రాంతి స్థితిలో ఉండాలి. మకరాసనం నుంచి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు పృథ్వీ ముద్ర ఏ విధంగా చేయాలన్నది చూద్దాం. వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని ఈ ముద్రను చేయవచ్చు. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంటాయి. ఈ స్థితిలో ఉంగరపు వేలిని, బొటన వ్రేలిని చివర్లు మాత్రమే తాకించి ఉంచాలి. ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, లిటిల్ ఫింగర్ స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో మోచేతులు రిలాక్స్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ అధోముఖ ఆసనంలో బ్లడ్ సర్క్యులేషను బ్రెయిన్కి బాగా జరిగి ఆందోళన తగ్గిస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది, అండ్ జుట్టు కుదుల యొక్క శక్తిని బాగా పెంచుతుంది. బ్రెయిన్ అంతా కూడా షార్ప్గా పనిచేస్తుంది, ఎనర్జెటిక్గా తయారవుతుంది. అదేవిధంగా ఈ పృథ్వీ ముద్ర చేయడం ద్వారా శరీరంలో ఉన్న, బాడీలో ఉన్న విటమిన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. తద్వారా జుట్టు రాలడం అన్నప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఈ అధోముఖ ఆసనాన్ని ఒక 5 నుంచి చక్కగా 6-7 సార్లు ప్రొద్దున్న, సాయంత్రం, వీటితో పాటుగా ఇంకా కొన్ని వజ్రాసనం, అదేవిధంగా కొన్ని ప్రాణాయామాల ప్రక్రియలు అన్నీ కూడా ఉన్నాయి. సర్వాంగాసనం, అదేవిధంగా సూర్య నమస్కారాలు, ఇవన్నీ కూడా చేసినట్లయితే ముందు మీకు స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలండి. మీరు ఎన్ని మందులు వాడుతున్నా, ఏ రకమైన డైట్ తీసుకుంటున్నా అప్పటికి కూడా మార్పు అనేటటువంటిది రాదు. దానికి గల కారణం మైండ్లో ఉన్న స్ట్రెస్ తగ్గలేనంత వరకు కూడా ఈ మందులు కానీ, ఆహారాలు కానీ పనిచేయవు. ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి ఈ అధోముఖ ఆసనం కానీ, ఈ పృథ్వీ ముద్ర కానీ, ఇంకా కొన్ని యోగా ప్రక్రియలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత మీరు విటమిన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మంచి పౌష్టికాహారం తీసుకోవడం, ఈ పృథ్వీ ముద్రని చక్కగా బాగా 5 నుంచి 15 నిమిషాలు బాగా సాధన చేసినట్లయితే ఆందోళన తగ్గించుకొని సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ చక్కగా కెమికల్స్ లేనటువంటి షాంపూలను, కెమికల్స్ లేనటువంటి ఆహారాన్ని చక్కగా తీసుకొని మీ శరీరంలో విటమిన్ B12 కానీ, డి విటమిన్ కానీ అన్ని విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉండే విధంగా చెక్ చేసుకొని మీరు ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకున్నట్లయితే న్యాచురల్గా, సహజ సిద్ధంగా కూడా ఈ యోగాసనాల ప్రక్రియల ద్వారా కూడా ఎయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు. చూసారు కదండి, ఈ అధోముఖాసనం, పృథ్వీ ముద్ర, వీటితో పాటుగా ఇంకా కొన్ని కపాలపాతి, సర్వాంగాసనం ఇట్లా కూడా ఉన్నాయి కొన్ని. అవన్నీ కూడా మీరు సాధన చేసినట్లయితే మీరు దీని నుంచి
సంపూర్ణ ప్రయోజనాలను పొందవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. గర్భంతో ఉన్నప్పుడు తరచూ చిక్కుడు గింజల్ని ఆహారంగా తీసుకోండి. వీటిలో అధిక మోతాదులో దొరికే ఫోలెట్ లోపల ఎదిగే బిడ్డలో కణాల ఉత్పత్తి, అవయవాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది.